విశాఖలో నీటి కొరతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం సమిష్టిగా చర్యలు చేపడుతోంది. గత 2 రోజులుగా డయల్ యువర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాను పెంచి అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇక విశాఖ నగరానికి రోజుకు తాగునీటి అవసరాల కోసం సుమారు 400 MLD నీరు అవసరమని చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు తెలిపారు. ఇక నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు సరఫరా చేసే నీటిలో 30% కోత విధించినట్లు తెలిపారు. నీటి కొరత, సరఫరా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజుతో మా ప్రతినిధి గుప్తా ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ యంత్రాంగం నీటి సరఫరా విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 2 రోజులుగా డైలీ ఓవర్ ట్యాంకులు పెట్టి ప్రతిరోజు, ఈరోజు ఆదివారం అయినప్పటికీ చీఫ్ ఇంజనీర్తో పాటు ప్రతి ఒక్కరు విధి నిర్వహణ నుండి ఉదయం 6 గంటల నుంచి ఏ ప్రాంతాలకు నీటి సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడ వాంటింగ్ ఉందనే విషయం తెలుసుకుని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ ట్యాంకర్తో కూడా ఈ నీటి సరఫరా పంపిస్తున్నారు. అయితే విశాఖలోని జరుగుతున్న నీటి సరఫరాపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మన చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు గారు ఉన్నారు. అతన్నే మరి ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్, విశాఖలోని ఎటువంటి పరిస్థితి ఉంది? చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మన విశాఖపట్నానికి ఇప్పుడు రెగ్యులర్గా 400 MLD వాటర్ సప్లై చేస్తుంటాం. మేజర్ సోర్సెస్ 5 ఉన్నాయి కదా, 5 నుంచి కలిపి 400 MLD చేస్తుంటాం. అదేవిధంగా ఇప్పుడు కూడా 400, నిన్న కూడా 400 MLDకి ఎక్కువగానే చేయడం జరిగింది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ వర్షాలు లేకపోవడం వల్ల ఈ బోర్స్ అయ్యి కూడా ఎండిపోయి ప్రైవేట్ పీపుల్, మామూలుగా పబ్లిక్ మన వాటర్తో పాటు బోర్ వాటర్ కూడా యూసేజ్కి వాడుతుంటారు. ఆ వాటర్ అంతా తగ్గిపోవడం వల్ల మన మీద డిపెండెన్సీ పెరిగి ఈ ట్యాంకర్లకి అది డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ని వీళ్ళు ట్యాంకర్ వానర్స్ అయ్యి క్యాష్ చేసుకోవడానికి కొంచెం రేట్లు అయ్యి పెంచి చేయడం వల్ల మనం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ డైలీ యువర్ ట్యాంకర్ అన్న ప్రోగ్రామ్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి మనం ఈ ట్యాంకర్స్ అన్ని సుమారుగా ఒక 100 అరేంజ్ చేయడం జరిగింది. ఆ 100 ద్వారా ఇంచుమించుగా 400 ట్రిప్పులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలీ యువర్ ట్యాంకర్ ద్వారా మనకి ఒక నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరు ఎవరైనా కూడా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఇమీడియట్గా ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్లో కానీ ట్యాంకర్ బుకింగ్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా? అంటే వెంటనే పంపిస్తున్నారా లేకపోతే ఎటువంటి? ఆ బుకింగ్లో ఏం ఇబ్బంది లేదండి. మనకి ఆ దూరాన్ని బట్టి యాక్చువల్గా పబ్లిక్ దగ్గరే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఏంటంటే తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ట్యాంక్ కెపాసిటీ సరిపోక మళ్ళీ పైకి పంప్ చేయమంటూ చెప్తున్నారు. అదే కాకుండా కొన్ని నారో లైన్స్లో పెద్ద ట్యాంకర్ బుక్ చేస్తున్నారు. అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే బుక్ చేసిన తర్వాత వర్షం వస్తే కొన్ని ఆళ్ళే క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అటువంటిది తప్ప మా సప్లై చేయడానికి ఇబ్బంది లేదు. వర్షాలు పడలేని పక్షంలోని ఇప్పుడు మనకున్న నీటి సరఫరా ఎంతవరకు సరిపోతుంది? ఏ విధమైన చర్యలు తీసుకుంటాం? ఈ వర్షాలు పడకపోయినా కూడా మనకి గోదావరి ఏలేరు నుంచి అంతా సప్లై బాగానే ఉంది. పురుషోత్తపట్నం నుంచి కూడా మనకి పంపింగ్ చేస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు. పంపింగ్ చేసి ఏలేరు రిజర్వాయర్ మనకి ముఖ్యంగా మనం డిపెండ్ అయ్యి 60% గోదావరి ఏలేరు మీదే. అక్కడికి మీకు పంపింగ్ చేసి ఆ లెవెల్ ఇంకా పెరుగుతుందంట ఏలేరు. మన నగరంలో చాలా చోట్ల ఎంఈపీ కాలనీ కానీ చాలా ప్రాంతాల్లో లీకేజ్ ఉన్నాయని గోలపెడుతున్నారు. పత్రికల్లో కథనాలు కానీ లేకపోతే పబ్లిక్లో ఛానల్స్లో కానీ రావడం జరుగుతుంది. మరి ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? యాక్చువల్గా లీకేజీలు అన్నది మనకి ఎప్పుడు లీకేజీల కోసం మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటాయండి. ఎక్కడ లీకేజ్ రిపోర్ట్ చేసినా కూడా వెంటనే అటెండ్ చేస్తాం. ఎందుకంటే లీకేజ్ అంటే అది ఇబ్బంది, వాటర్ పొల్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అది వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అరిలో ఏరియాలో ఒక చిన్న సోర్స్ ఉంది కదా, ముడసర్లో, అది చిన్నదే యాక్చువల్గా. అక్కడ 2-3 వార్డులకి 11, 12, 13 వార్డులకి ఆ వాటర్ వెళ్తుంటుంది. ఈ ముడసర్లో ఈ వర్షాలు లేకపోవడం వల్ల మనం తగ్గిపోయింది లెవెల్. దానివల్ల మనకు అక్కడ ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని మనం కాంపెన్సేట్ చేయడానికి ఈ గోదావరి వాటర్ని కొమ్మాది పంపింగ్ మెయిన్ ద్వారా అక్కడ పంపింగ్ ఎక్కువ చేస్తూ పెంచడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు న్యూట్రలైజ్ అయింది. సార్, ఇప్పుడు ప్రజలు అవసరాల మేరకు కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, అంటే పరిమితి మించి అడుగులు రోజుకి వెళ్తున్నారు. ఈ వాటా చట్టం మేరకు అన్ని అడుగులు వేసుకోవాలి, ఏంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటా చట్టం అన్నది ఇన్ని అడుగులని కాదు, పర్మిషన్ తీసుకోవాలి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ద్వారా అవుతుంది. వాటా చట్టం ఇంప్లిమెంటేషన్ అంతా దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా వాళ్ళే చూసుకుంటారు. రెవెన్యూ తహసీల్దార్ వాళ్ళు చూసుకుంటారు. పరిశ్రమల వరకు ఎలా ఉంది సార్ సరఫరా? పరిశ్రమల వరకు కూడా మేము నార్మల్గానే ఇస్తున్నాం.
కొద్దిగా ఈ పబ్లిక్కి కొంచెం డిమాండ్ పెరిగింది కాబట్టి ఒక 10 to 20% కట్ చేసి మామూలుగా ఇస్తున్నాం అన్నమాట. పూర్తిగా ఆపటమే జరగదు. విశాఖలోని నీటి సరఫరా విషయంలోని ఎటువంటి ఇబ్బంది లేదని చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి గారు స్పష్టం చేశారు. కెమెరామెన్ సుధాకర్తో విశాఖపట్నం.